అణు విధ్వంసం జరిగిపోయింది. అణు కేంద్రాల మీద దగ్గరన ఇరాన్ ఆల్రెడీ మొన్న దాడులు చేసింది, ఇరాన్లోని వాటి మీదన ఇజ్రాయిల్. అయితే రేడియేషన్ టచ్ అయింది కానీ పెద్ద ప్రమాదం జరగలేదు, ఎందుకంటే అవి లోపలకున్నాయి. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి బాంబులతో శక్తితో అది చాలట్లేదు అన్నటువంటిది మాట్లాడుకున్నది. అయితే ఇజ్రాయెల్ ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చి బై మ్యాన్ ఫోర్స్, అంటే భూమి మీద నుంచి దాడి చేయడానికి రెడీ అవుతుందంటే అది అత్యంత ప్రాణాంతకం. ఎందుకంటే మనం దాడి చేయగానే వచ్చే రేడియేషన్తో ఆ మనుషులే బూడిదైపోతారు. అట్లాంటి సిచ్యువేషన్లో వెనక్కి తగ్గుతోంది, ఏం చేయాలని ఆలోచిస్తోంది, అమెరికాతో చర్చలు జరుపుతోంది అన్నటువంటి 2-3 రోజుల నుంచి వస్తే ఇప్పుడు అకస్మాత్తుగా అణు కేంద్రాల మీద అమెరికా దాడి చేసింది, భారీ దాడులు చేసింది. అది B-2 బాంబర్స్తో దాడి చేసింది. ఆ B-2 బాంబర్లలో ఉండేటటువంటిది ఏదైతే నిన్ననే మనం మాట్లాడుకున్నాం, అతిపెద్దదైనటువంటి శక్తివంతమైన బాంబులు, ఒక్కొక్కటి విస్ఫోటనం, అంటే కొండల్ని కూడా పిండి చేయగలిగినటువంటి బాంబుల్ని తీసుకెళ్ళి అణుకేంద్రాల మీద వేసింది. ఇప్పుడు అణుకేంద్రాల మీద వేసినప్పుడు అవి పేలిపోతాయి. అంటే ఇప్పటికీ అణుబాంబులు తయారయ్యి ఉంటే అవి విధ్వంసం 3, 4, 5, 10 రెట్ల కింద జరుగుతుంది. లేదు ఇంకా యురేనియం ఏదైతే శుద్ధి చేసిన దశలోనే ఉంటే అప్పుడు అణు ఇంపాక్ట్ ఉండదు, కాకపోతే దానంత తీవ్రత ఉండదు, కొంత తక్కువ ఉండదు. కానీ ఆ ఏరియా మొత్తం మళ్ళీ నాశనం అవుతుంది, డిజాస్టర్ అవుతుంది. ఆల్రెడీ గత కొన్ని రోజుల నుండి ఇజ్రాయెల్ చెప్పుకొస్తుంది ఆ ప్రాంతాల వాళ్ళని ఖాళీ చేయమని. మరి కొద్దిసేపటికి కానీ ఒక స్పష్టత రాదు, అణు విధ్వంసం జరిగిందా లేదా, అక్కడ కేవలం ప్రపంచం కోసం అని చెప్పేసి అక్కడ అణు కేంద్రాలు అని చెప్పి మరెక్కడన్నా చేస్తుందా అన్నటువంటిది. ఎందుకంటే అణుబాంబులు ఉన్న చోట లేదా అణ్వస్త్రాలు తయారు చేయడానికి మెటీరియల్ ఉన్నటువంటి చోట కనుక అంత భారీ దాడి చేసినప్పుడు అక్కడ రేడియేషన్ రాకుండా ఉండదు. ఏం జరుగుతుందో చూడాలి.